అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా అందులో సంస్కృత శ్లోక భూయిష్టంగా సంస్కృతం అంటేనే అది పరిపక్వమైనది, శ్రేష్టమైనది అని అర్థం. సారు ఇప్పుడు పరిపక్వ స్థాయికి చేరుకున్నాడు కాబట్టి అంత అద్భుతంగా ఈరోజు చెప్పగలిగాడు. ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనకు ప్రసరింపజేసిన లక్ష్మీ ప్రసాద్ గారు ఇప్పుడు సరస్వతి పతి ప్రసాదాన్ని అందించిన పార్వతీ పతి ప్రసాదం అయ్యారు. ఎందుకంటే దక్షిణామూర్తిని ఆవిష్కరించారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాద వందనాలు అర్పిస్తూ, అలాగే ఈ ప్రేరణ పదాల్ని ఒక పుస్తకంగా అందించి మన మస్తకాలను వెలిగించిన క్యూరేటర్ అంటేనే సంరక్షక భాండాగారం అనే అర్థం. ఆ భాండాగారి ముందుగా ముఖ చిత్రంలో ప్రకృతి దృశ్యాన్ని, వెనుక చిత్రంలో వంశవృక్షాన్ని ఆవిష్కరించి ప్రకృతికి అంటే వ్యవస్థకు, వ్యక్తికి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మరొక పరమాత్మనిగా, వారికి పేరే పరమాత్మ కాబట్టి ఆవిష్కరించిన ఆ పరమాత్మనికి, ఆ లక్ష్మీ ప్రసాదం గారికి ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు.